I'm from 7th class. బ్రిటిష్ సామ్రాజ్యం ఢిల్లీ బానిసాల ఎదుట వంగి వంగి సలాములు కొట్టినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం? నెట్టిన గుడ్డల మూటలెత్తుకొని వర్తకం పేరున ఊరూరా తిరిగినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం? గిద్దంగులు కట్టుకోవడానికి ఇంత చోటు చాలని మా చంద్రగిరాజు దగ్గర జోల పట్టి ఉన్నప్పుడు ఎక్కడుంది రుదర్ఫర్డ్ మీ బ్రిటిష్ సామ్రాజ్యం? రుదర్ఫర్డ్ పొరపాటును కూడా అలా ఊహించవద్దు. ఇది నా మాతృభూమి. ఇక్కడి మట్టి పవిత్రం, నీరు పవిత్రం, గాలి పవిత్రం, నదులు కొండలు సమస్తం పవిత్రం. ఈ జన్మకే కాదు 1000 జన్మలకైనా ఈ పుణ్యభూమిలోనే పడతాను. నా ప్రజల సంరక్షణకై నేను పాటుపడతాను. స్వరాజ్యం ఒకరిస్తే పుచ్చుకునే బిచ్చం కాదు, పోరాడి గెలుచుకునే హక్కు. నేను కోరేది సంపన్నులు మేధావులు అనుభవించే స్వరాజ్యం కాదు, అట్టడుగునున్న మనిషి కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే స్వరాజ్యం. ఎక్కడ భయానికి చావు లేదో, ఎక్కడ ప్రతి మనిషి తలెత్తుకొని తిరగగలడో, ఏది ద్వేష అసూయలకు అతీతమైన సంఘమై అలాంటి సంఘాన్ని రామరాజ్యాన్ని నేను కోరుతున్నాను. ఆవేశం ఎండుతూ వానకు తడుస్తూ రేయింపగళ్ళు శ్రమించిన ఒక్క అరబూట అన్నానికి నోచుకొని నిర్భాగ్యులు నా ప్రజలు. చాలని బట్టలు శరీరాన్ని కప్పలేకపోతే అవమాన భారంతో సిగ్గుపడుతూ తిరిగే నా చెల్లెళ్ళు. తల్లిపాలు లేక తాగడానికి కనీసం గంజి కూడా లేక ఏడ్చి సొమ్మసిల్లిపోయే పసిబిడ్డలు. వాళ్ళని చూసి ఆవేదన పడక నీతో మంటనాలు చేయనా? నీ దుష్టరాజ్యం నా జాతిని సర్వనాశనం చేసింది రుదర్ఫర్డ్. ఆ కన్నీటి ప్రవాహంలో కరిగిన ఈ గుండె కరుడు కట్టింది, మీ పాలనపై పగిలి వస్తుంది. రేగిన ఈ అగ్నికాల చల్లారదు మీ అధికారం అంతమయ్యేంత వరకు, ఆపై తలపానం మీ గడ్డ వదిలి పారిపోయేంత వరకు. ఈ తిప్పు తెరలే, ఈ రక్త వర్షాలే